మెదక్ జిల్లా ముసాయిపేట మండలంలోని కెనరా బ్యాంకు ముందు రైతులు, వృద్ధులు, ఖాతాదారులు ఆందోళన చేపట్టారు. ఇటీవల బ్యాంకు మేనేజర్ బదిలీ కావడంతో వచ్చిన కొత్త అధికారి సెలవులపై వెళ్లిపోవడంతో బ్యాంకులో లావాదేవీలు పూర్తిగా స్తంభించిపోయాయని ఖాతాదారులు ఆవేదన వ్యక్తం చేశారు. వారం రోజులుగా బ్యాంకులో డబ్బులు అందుబాటులో లేకపోవడంతో ఎండలో నిలబడి తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని చెప్పారు. స్థానిక సర్పంచ్ కృష్ణారెడ్డి ఆధ్వర్యంలో రైతులు, ఖాతాదారులు బ్యాంకు ముందు బైఠాయించి నిరసన తెలిపారు. ముఖ్యంగా రైతులు విక్రయించిన ధాన్యానికి సంబంధించిన నగదు ఖాతాల్లో జమ కాకపోవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని తెలిపారు. మేము కెనరా బ్యాంక్ వచ్చినాం. గత 10 రోజుల క్రితం ఏదైతే మేనేజర్ ఉండేనో ప్రసాద్ సార్, ఆయన ట్రాన్స్ఫర్ అవ్వడం, కొత్త మేనేజర్ రావడం జరిగింది. ఆ మేనేజర్ కూడా రాక లీవ్ పెట్టుకుని అట్నుంచి మళ్ళీ ట్రాన్స్ఫర్ కూడా క్యాన్సిల్ చేసుకునేట. దాంతో మాకు రైతులు, ముఖ్యంగా వృద్ధులు, రైతులు బాగా ఇబ్బంది పడుతున్నారు. ఎందుకంటే ఈ మధ్యనే వడ్ల పైసలు బ్యాంకుల ఖాతాలో పడుతున్నాయి కాబట్టి వాళ్ళు తీసుకొని ఈ ఎరువులు కానీ విత్తనాలు కానీ ఒప్పుకోలేకపోతున్నారు. ముఖ్యంగా ఈ పెన్షన్స్దారులు కూడా బాగా ఇబ్బంది పడుతున్నారు. సిబ్బంది సహకరించట్లేదు, బ్యాంకులో డబ్బులు ఉండట్లేదు, క్రాప్ లోన్లు రెన్యువల్ అవ్వట్లేదు. కాబట్టి మేము ఇప్పుడు బ్యాంక్ కాడికి వచ్చి సంతోష్ గారిని నిలదీస్తే సార్ పెద్ద నంబర్ ఇస్తే మేము మాట్లాడినాం, ఈ వారంలో ఏర్పాటు చేస్తామన్నారు. కాబట్టి ఈ పెద్ద బ్యాంకును మంచి మేనేజర్, మంచి సిబ్బంది నియమించి ఈ ఖాతాదారులను ఆదుకోవాలని కోరుతున్నాం. చెప్తా సర్పంచ్. నేల నుంచి మా యొక్క తాత ముత్తాతల నుంచి కూడా ఈ బ్యాంకు నడుస్తూ ఉన్నది. అయితే రాను రాను ఈ ఆధునీకరణ ఎంత తొందరగా అయితే మన గ్రామానికి చేరుకుంటుందో అంత దూరంలో ఈ బ్యాంకు సేవలు దూరం అవుతూ ఉన్నాయి. మరి ఈ యొక్క బ్యాంకు ఇన్ఛార్జ్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో మరి హైదరాబాద్ హెడ్ ఆఫీస్ నుంచి కూడా వాళ్ళు కల్పించుకోవాలి. లోకల్ ఉన్న సిబ్బంది కూడా సమయానికి స్పందించకపోవడము, రైతులకు ఏదైతే ఈ వడ్ల కొనుగోలు జరిగిన తర్వాత వాళ్ళ బ్యాంక్ ఖాతాలో డబ్బులు జమ చేయడం జరిగింది గవర్నమెంట్. అయినా కానీ బ్యాంకు సిబ్బంది యొక్క నిర్లక్ష్యం వల్ల డబ్బులు లేకపోవడం అని ఏదో ఒక రీజన్ చెప్తూ మరి వ్యవసాయదారులను నిలువున బ్యాంకులో ఈ ఎండ పూట కూడా వాళ్ళు పెద్ద లైన్ క్యూలో కట్టి నిల్చుంటున్నారు డబ్బుల కొరకు. లేదు, వాళ్ళకు ఏటీఎంలు కూడా లేవు. ఏటీఎం ఉన్నా కానీ ఎవరైతే యువకులు కలిగి ఉన్నారో ఆ ఏటీఎం ద్వారా తీసుకుందాం అనుకున్నా కానీ ఇక్కడ మీరు ఏటీఎం చూడొచ్చు, ఎప్పుడు అందుబాటులో ఉండదు, ఎప్పుడు మూతపడే ఉంటుంది. అది పనిచేయక కూడా చాలామంది ఖాతాదారులు ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఇందాకేమో క్యాషియర్ను కూడా తొందర ట్రాన్సాక్షన్ చేసుకోవాలి, వాళ్ళు చాలాసేపటి నుంచి పెద్ద మనసు నిలబడ్డారు అని అంటే మీరు వచ్చి చేయండి అని చెప్పేసి ఒక నిర్లక్ష్యంగా వ్యవహరించడము. అంటే ఖాతాదారులతోని ఎలా వ్యవహరించాలనేది కూడా వీళ్లకు మంచి కొన్ని రోజుల క్లాసెస్ కూడా ఇవ్వాల్సిన అవసరం వచ్చింది. మరి దానికి మరి ఏటీఎం గారు కానీ లేదా పై అధికారులు కానీ ఏ రకంగా స్పందిస్తారో తెలియదు. కానీ మరి మా దురదృష్టం అనుకోవాలన్నా, బ్యాంక్ మొదటి బ్యాంకే అదృష్టం అనుకోవాలన్నా, ఇటువంటి సిబ్బంది నుండి మేము దురదృష్టం అనుకోవాలన్నా. మరి ఏం చేయాలి చెప్పండి? వృద్ధులు వస్తున్నారు, పెన్షన్స్ వస్తున్నారు, ఇలా గవర్నమెంట్ 24 గంటలలో లేచినాక కూడా దేవుడు వరం ఇచ్చిన పూజారి వరం ఇవ్వనట్టుగా 24 గంటలలో డబ్బులు పడుతుంది. మరి బ్యాంక్ సిబ్బంది బ్యాంకులో డబ్బులు లేకపోతే దానికి ఎవరు జవాబు తగ్గండి? ఖరీఫ్ సీజన్ వచ్చింది, ఎరువులు కొనుక్కోవాలి, విత్తనాలు కొనుక్కోవాలి. మీరేమో ఏదో మా దగ్గర డబ్బులు లేవని చెప్తున్నారు, లేదా 3 గంటలకు వస్తాయి, 4 గంటలకు వస్తాయి అంటున్నారు. ఏదో వారంలో ఒకరోజు సమస్య, నెలకు రోజు సమస్య అంటే అనుకోవచ్చు. నిత్యం ఇదే సమస్య అయితే మేము బ్యాంక్ ఎందుకు రావాలి చెప్పండి? అసలు బ్యాంక్ సిబ్బంది ఏం చేస్తున్నట్టు, లేకపోతే బ్యాంక్ పై అధికారులు ఏమంటున్నారు, అసలు వాళ్ళ ఉద్దేశం ఏందో చెప్పండి. అయితే వాళ్ళ నంబర్ ఇవ్వండి, ఏజెం గారు నంబర్ ఇవ్వండి, మేము కూడా ఒకసారి ఏజెం గారితో మాట్లాడుతున్నాం.